నమస్కారం. సెల్ఫ్ ఎరా రియల్ బిజినెస్‌కి స్వాగతం. నేను ఈరోజు బిజినెస్ కోసం మాట్లాడడానికి మీ ముందుకు రాలేదు. ఒక కుటుంబం కోసం మాట్లాడడానికొచ్చాను. ఒక బాధ కోసం మీతో మాట్లాడడానికొచ్చాను. మన సమాజం చూసే తీరును కోసం మాట్లాడడానికొచ్చాను. నేను రీసెంట్‌గా ఒక వార్త చూడటం జరిగింది. నాతో పాటు మీరందరూ కూడా చూసే ఉంటారు. ఒక జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఇన్సిడెంట్ నన్ను చాలా బాధపెట్టింది. వాళ్ళొక చిన్న వ్యాపారస్తులు. ఏదో చేద్దామని కొంత పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు. అనుకోని పరిస్థితుల్లో ఆ బిజినెస్ లాస్ వచ్చి ఉండొచ్చు. ఆ లాస్‌కి సంబంధించి వాళ్ళు ఎదుర్కొన్న వ్యధలు, ప్రాబ్లమ్సు, సమాజం ఎత్తి చూపే ధోరణులు ఇవన్నీ ఫేస్ చేయలేక ఈరోజు వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. పిల్లల్ని వీధిపాలు చేశారు. వాళ్ళ పిల్లలకి ఫోన్ చేసి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో చెప్పడం చూసే ఉంటారు. ఆ వార్త చూసిన వెంటనే నాకు బాధతో పాటు ఒక ప్రశ్నొచ్చింది. అంటే వ్యాపారం ఫెయిల్ అయితే మనిషి ఫెయిల్ అయినట్టేనా? మనిషి జీవితం అక్కడితో ముగిసిపోవాల్సిందేనా? మన సమాజంలో ఒక విచిత్రమైనటువంటి ధోరణి ఉంది. బిజినెస్‌లో సక్సెస్ అయితే అబ్బా! చూడండిరా ఎంత గొప్పవాడు. ఎలా సెలబ్రేట్ చేస్తున్నాడు. ఎలా వర్క్ చేస్తున్నాడు. ఆళ్ళలా ఉండాలిరా అంటారు. అదే బిజినెస్ ఫెయిల్ అయితే అరేయ్! వాడు ఎంతోమందిని మోసం చేశాడురా. అప్పులు చేశాడురా. దోచుకుపోయాడురా. బినామీ ఆస్తులు పెట్టేశాడురా. ఇంతేనా? ఇలానే చూస్తుందా సమాజం అంటే? అందరూ డబ్బులు తీసుకుంటారు. డబ్బులిస్తారు. బిజినెస్ అన్నాక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కానీ, ఆ బిజినెస్‌లో డబ్బులు తినేసాడు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలెప్పుడన్నా సరే నిజమేంటని తెలుసుకోవాలని ప్రయత్నించారా ఎవరన్నా? ఒక మాట అనటం తప్ప? నేనొక ప్రశ్న అడుగుతున్నాను. నిజంగా ఆ సొమ్ము దాచుకున్న వ్యక్తులే వాళ్ళయ్యుంటే, ఆ డబ్బు దోచుకున్న వాళ్ళయ్యుంటే, ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్తారని అనుకుంటున్నారా? సమాజాన్ని ఎదుర్కొనడానికి భయపడతారా? అన్ని రకాల మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారనుకుంటున్నారా? ఆత్మహత్య చేసుకునేంతగా పురికొల్పారంటే ఎటు వెళ్తుంది మన సమాజం? అసలు అన్ని కేసులు ఒకేలా ఉంటాయని ఎందుకనుకుంటున్నాం? ఎక్కడో మోసం జరిగిందని ప్రతి చోట మోసం ఉందని ఎలా అనుకుంటున్నాం? నేను ఈ మాటలు ఏదో పుస్తకాల్లో చదివో, నెట్‌లో చూసో చెప్పటం లేదు. నేను కూడా బిజినెస్‌లో లాస్‌ని పొందాను. అప్పుల ఒత్తిడిని ఫేస్ చేస్తున్నాను. నన్ను నమ్మిన వాళ్ళకి సమయానికి డబ్బులు తిరిగి చెల్లించలేకపోతున్నాను. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాను. చేయాలనున్నా సరే ఏదోకటి చేద్దామని అనుకున్నా ఆ చేయలేని సిట్యుయేషన్‌లో నా చేయి కట్టబడి ఉంది. అలాంటి పరిస్థితులు కూడా నేను ఎదుర్కొంటున్నాను. ఇవన్నీ నేను కూడా ఫేస్ చేస్తున్నాను కనుకనే నేను మీ అందరితో పంచుకోగలుగుతున్నాను. ఒక బిజినెస్ ఫెయిల్ అయితే ఆ మనిషి ఎంతగా కృంగిపోతాడు. మెయిన్‌గా కుటుంబం కోసం ఆలోచిస్తాడు. అప్పుల ఒత్తిడి ఉంటుంది. సమాజం చూసే చూపులుంటాయి. తనను నమ్ముకున్నటువంటి ఎంతోమంది ఎంప్లాయీస్, ఉద్యోగస్తుల జీవితం ఆధారపడి ఉంటుంది. అన్నిట్లోనూ ఇంపార్టెంట్ ఏంటంటే సమాజం చూసే తీరు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. కొన్నిసార్లు ఎంప్లాయీస్ చేసే తప్పులు కూడా ఓనర్ మీద పడతాయి. బిజినెస్ పార్ట్నర్స్ ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకోకపోవడం కూడా ఓనర్ మీద పడతాయి. ఓనర్ ఈజ్ నథింగ్ బట్ ఫౌండర్. మార్కెట్‌లో ఉన్న విపరీతమైన పరిస్థితులు, మార్కెట్‌లో ఉన్న ప్రతిరోజు మారుతున్న కండిషన్స్ కూడా బిజినెస్ మీద పడతాయి. ఇలా అనేక రకాల పరిస్థితులను ఎదుర్కొంటూ తన ప్రయాణం తనతో పాటు తనను నమ్ముకున్నటువంటి ఉద్యోగస్తుల ప్రయాణాన్ని సాగించాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఒక వ్యక్తి వ్యాపారాన్ని చేస్తా ఉంటాడు. అలాంటి వ్యక్తి బిజినెస్‌లో లాస్ పొందినప్పుడు సింపుల్‌గా మోసం చేశాడు, డబ్బులు దాచేశాడు, బినామీ ఆస్తులు పెట్టాడని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఆ వ్యక్తి కుంగిపోయి ఇటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఒకటే కోరుకుంటున్నాను మీ అందరికీ. ఒక వ్యక్తి బిజినెస్‌లో లాస్ ఉన్నప్పుడు, ఎదుర్కొంటున్నప్పుడు, పరిస్థితులు తనకు అనుకూలంగా లేనప్పుడు, మీరు నమ్మిన వ్యక్తి అయితే, మీరు వాళ్ళ కేపబుల్ అని మీరు అనుకున్నట్లయితే, వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు. వాళ్ళ కృంగదీసే విధానాలు మాత్రం పాటించకండి. సింపుల్‌గా మీరు మీకు నచ్చిన తీర్పులు చెప్పేయకండి. వీలైతే వెళ్లి అడగండి. ఏమైనా సహాయం కావాలా అని. బహుశా మీరు అడిగే ఆ ఒక్క మాట ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబాన్ని నిలబెడుతుందేమో ఆలోచించండి. ఈ ఛానెల్‌లో నేను సక్సెస్‌ఫుల్ బిజినెస్ స్టోరీస్ చెప్పాలని నేను అనుకోవట్లేదు లేదు. ఎందుకంటే సక్సెస్‌ఫుల్ జర్నీస్ ఎప్పుడూ కూడా మనకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి. కానీ ఫెయిల్యూర్స్
మనకు విజ్డమ్ ఇస్తుంది. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఈరోజు నేను మీ ముందుకి సింపతి అడగటానికో, సహాయం చేయమని అడగటానికో రాలేదు. ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే వచ్చాను. మీరు కూడా నాలాగే బిజినెస్‌లో ఇబ్బంది పడుతున్నారా? సమాజం అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పలేక బాధపడుతున్నారా? కంగారు పడొద్దు. రండి, మనందరం కలిసి నడుద్దాం. మీరు ఒంటరి వాళ్ళు కాదు. మీతో పాటు నేనున్నాను. నాతో పాటు మరెంతమందో ఉన్నారు. కలిసి నడుద్దాం. కలిసి పోరాడుదాం. మన జర్నీలో నిజాయితీ ఉంటే తప్పకుండా ఈరోజు కాకపోయినా రేపైనా గెలుపనేది మన సొంతం అవుతుంది. నేను ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పినట్టుగా మీ అందరితో పాటు కలిపి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీకు తెలిసిన వారు గానీ ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే దయచేసి ఒక్కసారి నాతో మాట్లాడించండి. బహుశా వాళ్ళ జీవితంలో అదో కొత్త మార్పు క్రియేట్ చేసే అవకాశం అవుతుందేమో. రండి, మనందరం ఒకరినొకరు నిలబెట్టుకుందాం. సెల్ఫెరా, రియల్ బిజినెస్, రియల్ స్టోరీస్, రియల్ సక్సెస్. గుర్తుపెట్టుకోండి, మీరు బిజినెస్ నిలబెడదామని ప్రయత్నిస్తా ఉంటే ఒకవేళ బిజినెస్ ఫెయిల్ అయిందనుకోండి, అది మీరు ఫెయిల్ అయినట్టు కాదు. మీలో నిజాయితీ ఉంటే తప్పకుండా బిజినెస్ గెలుస్తుంది. మీరు గెలుస్తారు. ఈ సమాజానికి మిమ్మల్ని ఎదిరించి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇచ్చే టైం వస్తుంది. బట్ ఫోకస్ ఆన్ ద జర్నీ. మా నెక్స్ట్ వీడియో కోసం ట్యూన్‌గా ఉండండి. సెల్ఫెరా, రియల్ బిజినెస్.